ఫ్రెండ్స్ టెక్నోస్ 2043కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి అక్టోబర్ 15, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ బ్లూంబర్గ్ చెప్పినట్లుగానే ఈ వీక్ కొన్ని యాపిల్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొని రాబోతుంది. యాపిల్ మార్కెటింగ్ హెడ్ అయితే ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఇక్కడ చూస్తే మ్యాక్ బుక్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఎం లెక్క పెట్టండి. ఎం లెక్క పెడితే మీకు 5 కనిపిస్తున్నాయి. అంటే దీని మీనింగ్ M5 అనమాట. M5 చిప్ తో వీళ్ళు కొత్త మ్యాక్ బుక్ ప్రో తీసుకొని రాబోతున్నారు. అండ్ మ్యాక్ బుక్ ప్రోతో పాటు ఐప్యాడ్ తీసుకొని రావచ్చు, ఐప్యాడ్ ప్రో తీసుకొని రావచ్చు, అండ్ విజన్ ప్రో కూడా తెస్తుందని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తుంది. చూడాలి మరి ఎన్ని తీసుకొస్తా తెలియదు, కానీ సడన్ గా లాంచ్ చేస్తారు అనమాట. లాంచ్ ఈవెంట్ ఇట్లా కూడా పెట్టరు. మ్యాక్ బుక్స్ ఇట్లాంటివన్నీ డైరెక్ట్ వెబ్సైట్ లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అక్టోబర్ లో ఒక లాంచ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. అక్టోబర్ 21వ తారీఖు ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే ఈవినింగ్ 7:30కి లైవ్ స్ట్రీమ్ చేస్తారనమాట. దీనిలో వీళ్ళు ప్రాజెక్ట్ మోహాన్ తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. దీని ఎగ్జాక్ట్ పేరు ఏం పెడతారు ఆ రోజు తెలుస్తుంది మనకి. ప్రాజెక్ట్ మోహాన్ అంటే యాపిల్ విజన్ ప్రో తీసుకొచ్చింది, దాని కాంపిటీటర్ గా దీన్ని తీసుకొని వస్తున్నారు. అండ్ దీనిలో సాఫ్ట్వేర్ వచ్చేసరికి గూగుల్ది ఉంటుంది, హార్డ్వేర్ వచ్చేసరికి క్వాల్కామ్ ఉంటుంది. మరి చూడాలి ఎలా ఉంటుందో ఈ ప్రాజెక్ట్ మోహాన్. అండ్ చాలా మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. సామ్సంగ్ నుంచి మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ ఇది. నెక్స్ట్ మనకి గ్రాఫిన్ OS, దీని గురించి సపరేట్ వీడియో కూడా చేశాను నేను. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ చాలా మంది ఈ గ్రాఫిన్ OS మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడ కాదు ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పిక్సెల్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళు గ్రాఫిన్ OS అయితే ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ పాపులారిటీ అర్థమయ్యి వీళ్ళు కొత్తగా మేమే ఒక ఫోన్ తీసుకొని వస్తాం, మేమే ఒక పార్ట్నర్తో మాట్లాడుతాం OEM తోటి. సో మేమే ఒక ఫోన్ తీసుకొస్తాం మా గ్రాఫిన్ OS తోటి. సో దానిలో క్వాల్కామ్ చిప్ ఉంటుంది, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ చిప్ అయితే ఉంటుంది. సెక్యూరిటీ పరంగా కూడా చిప్ యూస్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే పిక్సెల్ ఫోన్స్ లో టైటాన్ చిప్ ఉంటుంది, అది సెక్యూరిటీ పరంగా పనులు చేస్తుంటది. సో అలాగా ఒక చిప్ యూస్ చేసి సెక్యూరిటీ పరంగా అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేసి గ్రాఫిన్ OS తోటి ఒక ఫోన్ తీసుకొని వస్తాము. ఫోన్ ప్రైస్ కూడా పిక్సెల్ రేంజ్ లో అయితే ఉంటుంది. పిక్సెల్ ఫోన్స్ ఏ ప్రైస్ లో ఉంది అదే ప్రైస్ లో తీసుకొని వస్తారు. ఒకవేళ వీళ్ళు ఫోన్ తీసుకొచ్చారు అనుకోండి, గ్రాఫిన్ OS ఇప్పుడు పిక్సెల్ ఫోన్స్ కి పనిచేస్తూ ఉంటుంది, ఆ సపోర్ట్ ఆపేస్తారు వీళ్ళు. పిక్సెల్ 10 వరకు గ్రాఫిన్ OS మీరు యూస్ చేసుకోవచ్చు. వీళ్ళు కానీ సపరేట్ గా ఫోన్ తీసుకొచ్చే ఉద్దేశం ఉంటే మాత్రం పిక్సెల్ 11 సిరీస్ నుంచి మీకు గ్రాఫిన్ OS సపోర్ట్ అయితే మాక్సిమం ఉండదు. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంది అసలు ఏంది గ్రాఫిన్ OS అంటే, మనకి ఏదైతే ఫోన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుందో దాన్ని తీసేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ వేయడం అనమాట. దాని పేరు గ్రాఫిన్ OS. సెక్యూరిటీ పరంగా చాలా ఉంటాయి దీనిలో. దీని గురించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ లో వీడియో ఉంటుంది, లేకపోతే వీడియో ఎండింగ్ లో కూడా ప్రొవైడ్ చేస్తా, డిస్క్రిప్షన్ లో కూడా పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ ఒక టీవీ యాప్ మీద వర్క్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ మొబైల్ ఫోన్స్ లో యూస్ చేస్తూ ఉంటాం, ప్యాడ్ లో యూస్ చేస్తూ ఉంటాం, ట్యాబ్స్ లో. కాకపోతే ఇప్పుడు టీవీలో యూస్ చేయడానికి ఉండదు కదా, సపరేట్ ఒక యాప్ తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అయితే అనుకుంటుంది. సో ఒక టీవీ యాప్ ని ఇన్స్టాగ్రామ్ తొందరలో తీసుకొని రాబోతుంది. ఇప్పుడు టీవీలో కూడా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్, పోస్ట్లు ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ రీసెంట్ గా లాంచ్ అయింది. దీని మీద భారీ బ్యాంక్ ఆఫర్ వస్తుంది. 17,750 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. 45,000 రూపాయల వాచ్ 27,000 ఆ రేంజ్ కి అయితే వస్తుంది. కొత్త వాచ్ ఇది, రీసెంట్ గా లాంచ్ చేశారు. జూలై, ఆగస్ట్ ఆ టైంలో అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ కూడా ఉంది. 750 వాట్ది 4 jars తో వస్తుంది. ఇది కూడా ఇప్పుడు 3,000 ఆ రేంజ్ ఉంటుంది సెల్లింగ్ ప్రైస్. ప్రజెంట్ అయితే 2,500కి వస్తుంది. దాని మీద ఇంకా 250 రూపాయల వరకు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 2,240 రూపాయలకి అయితే ఈ మిక్సర్ గ్రైండర్ అయితే వస్తుంది. మరి డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ లో ఆటో డబ్బింగ్ ఫీచర్ ఉంది కదా. ఈ ఆటో డబ్బింగ్ ఫీచర్ నార్మల్ గా ఎలా ఉంటుంది, ఆటో డబ్బింగ్ ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడతాను, దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసింది అనుకోండి, లేదా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది అనుకోండి, నేను తెలుగులో మాట్లాడుతున్నట్లే ఉంటుంది లిప్సింగ్. కాకపోతే ఆడియో మాత్రం డబ్బింగ్ వస్తుంటుంది, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇట్లా వస్తుంటుంది. సో ఆడియన్స్తో సింక్ అవ్వదు. సో లిప్సింక్ టెక్నాలజీ తీసుకొని వస్తుంది ఇప్పుడు యూట్యూబ్. సో ఇప్పుడు లిప్సింక్ కూడా వేదట్టు మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే డబ్బింగ్ చేస్తుందో, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా, దీన్ని హిందీలో డబ్ చేసింది అనుకోండి, నా లిప్సింక్ కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్టు AI సహాయంతో వీళ్ళు చేయబోతున్నారు. ఇది ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది ఆల్రెడీ, ఇప్పుడు యూట్యూబ్ కూడా తీసుకొని వస్తుంది. ప్రజెంట్ అయితే హిందీ, ఇంగ్లీష్ వీటికి అయితే వస్తుంది. తెలుగుకి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఫ్యూచర్ లో మనం తెలుగులో మాట్లాడితే మనం మాట్లాడేదంతా హిందీ, ఇంగ్లీష్ లోకి ఆటోమేటిక్ డబ్ అయిపోతుంది. సో వాళ్ళు కూడా మన వీడియోస్ అయితే చూడొచ్చు, యూట్యూబ్ వీడియోస్. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ప్లస్ అని చెప్పేసి టీచ్ చేస్తా ఉంది. సో దీని క్వశ్చన్ మార్క్ అందరికి, అసలు ఏం తీసుకురాబోతున్నారు అన్నట్లుగా. కొంతమంది వచ్చేసరికి నథింగ్ లోగోని చేంజ్ అయిపోతుంది, నథింగ్ ప్లస్ అని చెప్పేసి. అండ్ యాపిల్ రీసెంట్ గా యాపిల్ టీవీ ప్లస్ తీసేసింది. ఇప్పుడు యాపిల్ టీవీ ప్లస్ గా యాపిల్ టీవీ లాగే ఉంటుంది అనమాట, లోగో చేంజ్ చేసింది. సో వీళ్ళు ప్లస్ యాడ్ చేయబోతున్నట్టు లోగోలో అని కొంతమంది అంటున్నారు. కొంతమంది వచ్చేసరికి యాపిల్లో ప్లస్ సిరీస్ ఉంటుంది కదా, 16+, 17+ ఎట్లా, అలా ఏదైనా నథింగ్ ఫోన్ ప్లస్ మోడల్ తీసుకొని వస్తారు. ఇట్లా రకరకాలుగా అయితే ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. నథింగ్ సరి నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు, జస్ట్ వీళ్ళు నథింగ్ ప్లస్ అని చెప్పి స్టేజ్ చేస్తున్నారు అంతే. నెక్స్ట్ మనకి వాల్మార్ట్ లో హ్యూమనాయిడ్ రోబో ఒకటి దర్శనం ఇచ్చింది. సో డైరెక్ట్ ఇంకా వాల్మార్ట్ లో, అమెజాన్ వీటిలో అమ్మేస్తారు ఫ్యూచర్ లో మీకు హ్యూమనాయిడ్
హ్యూమనాయిడ్ రోబోట్స్. తర్వాత తీసేసారు వాల్మార్ట్ లో, ప్రెజెంట్ అయితే కనిపించట్లేదు. యాక్చువల్ గా చైనీస్ కంపెనీ Unit3 అని చెప్పేసి ఒక చైనీస్ కంపెనీ. సో వీళ్ళు డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది అమెరికాలో, యూఎస్ లో కూడా అమ్ముతారు. హ్యూమనాయిడ్ రోబో $16,000 ఉంటుంది. $16,000 అంటే దగ్గర $14 లక్షల ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అంత కాస్ట్ ఉంటుంది ఈ రోబో కొనుక్కోవాలనుకుంటే. అండ్ ఈ రోబో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోబో మీకు ఒక మనిషిలా పనిచేస్తుంది, ఇంట్లో పని మనిషిలా పనిచేస్తుంది అనమాట. ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, మీకు వంట వండి పెట్టడం కానీ ఇట్లా రకరకాల పనులు చేస్తుంది. ఇంట్లో క్లీనింగ్ పర్పస్ అన్నిటికీ దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ కాకపోతే మైనస్ ఏంటంటే దీనిలో ఓన్లీ మీకు బ్యాటరీ 9000 mAh ఉంటుంది. జస్ట్ 2 గంటలు ఫుల్ ఛార్జ్ చేసి 2 గంటలు పనిచేసి తర్వాత ఆగిపోద్ది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఈ రోబో చైనాలో తయారు చేస్తే చైనాలో అమ్ముతూ ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. అమెరికాలో కూడా అమ్ముతున్నారు, కానీ ఇప్పుడు ఈ వెబ్సైట్స్ నాకు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళు పార్ట్నర్షిప్ కానీ తీసుకుంటే ఫ్యూచర్ లో మన అమెజాన్ వీటిలో కూడా ఇట్లాంటి రోబోస్ అయితే కనిపించవచ్చు. కాబట్టి ఇండియాకి వచ్చేసరికి వీటి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు మీకు వెబ్సైట్ లో $16,000 ఉంది, వీళ్ళు వాల్మార్ట్ లో పెట్టిన ప్రైస్ చూస్తే $21,400 ఉంది, అంటే దగ్గర దగ్గర 19 లక్షలు. వెబ్సైట్ లో అమ్ముతుంది 14 లక్షలకి, వాల్మార్ట్ లో వచ్చేసరికి 19 లక్షలకి అమ్ముతున్నారు. ప్రైస్ అయితే పెరగవచ్చు. ఇండియాకి వచ్చేసరికి మీకు కాస్ట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది, ఎందుకంటే డైరెక్ట్ ఇంపోర్ట్ కాబట్టి. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే హేమంత్ అడుగుతున్నారు, రియల్మీ P3 Pro ఆ ప్రైస్ కి $16,000 తీసుకోవచ్చా, ఎనీ ఆల్రౌండ్ ఫోన్ అదే ప్రైస్ లో అన్నట్లు అడుగుతున్నారు. ఆల్రౌండ్ ఫోన్ అంటే మీకు ఆ ప్రైస్ లో 15,000-16,000 ఆ రేంజ్ లో మీకు సూపర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫోన్స్ అయితే ఉండవు. ఒకవేళ మీరు హార్డ్ కోర్ గేమర్ ఇప్పుడు ఎక్కువ గేమ్స్ ఆడతారు అనుకుంటే మాత్రం ఆ ప్రైస్ లో మీకు దొరకవు. మీకు జనరల్ యూస్ కి మంచి డిస్ప్లే ఇట్లాంటివి దొరుకుతాయి. ఇప్పుడు డిస్ప్లే అడిగారు మీరు, మంచి డిస్ప్లే అంటే రియల్మీ P3 Pro డిస్ప్లే చాలా బాగుంటుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే 1.5K AMOLED స్క్రీన్, అది బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ 7 Gen 3 Qualcomm ప్రాసెసర్తో వస్తుంది. ఓవరాల్ అంతా బాగుంటుంది ఫోన్. ఆ ప్రైస్ కి ఖచ్చితంగా 16,000కి మంచి ఫోన్. అది వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP68 రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ నిన్న దీని మీద ఇంకా $1000 కూపన్ డిస్కౌంట్ వచ్చింది, $14,999 వస్తుంది, 15,000కి వచ్చింది నిన్న. ఇట్లాంటి మీరు మిస్ కాకుండా అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నాను, డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఏమన్నా హాట్గా ప్రైస్ డ్రాప్ ఇట్లాంటి అయినా కానీ అక్కడ మీకు వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు వాటిని చెక్ చేయొచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే మాత్రం P3 Pro ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్. కాబట్టి మరి హెవీ గేమింగ్ హార్డ్ కోర్ గేమింగ్ అయితే మాత్రం ఆ ప్రైస్లో ఏ ఫోన్ నాకు తెలిసి అంత జస్టిఫై చేయలేవు మీ ఎక్స్పెక్టేషన్స్ని. నెక్స్ట్ మనకి న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబి బ్రాంచ్ వాళ్ళు అండ్ UAV ఒక నెట్వర్క్ ఉంటుంది, క్యారియర్ నెట్వర్క్ అని చెప్పేసి ఈటీసలాట్. సో వీళ్ళు కలిసి 6G టెస్ట్ చేశారు. వీళ్ళు చేసిన టెస్ట్ లో వీళ్ళకి స్పీడ్స్ వచ్చేసరికి దగ్గర దగ్గర 145 GBps వచ్చినట్టు చెప్తున్నారు. అండ్ జపాన్ కూడా టెస్ట్లు చేసిన 2 times చేసింది జపాన్. ఫస్ట్ టైం 160 GBps వచ్చింది, తర్వాత ఏకంగా 250 GBps మేము అచీవ్ చేసినట్టు జపాన్ చెప్తుంది. కొరియా వచ్చేసరికి 200 GBps వరకు మేము అచీవ్ చేస్తామని చెప్తుంది సౌత్ కొరియా. సౌత్ కొరియా అయితే డైరెక్ట్ మేము 2028లో మొత్తం రోల్అవుట్ చేస్తాము, 2028లో మీరు 6G చూస్తారని చెప్తుంది. ఇండియాలో కూడా ట్రయల్స్ నడుస్తున్నాయి, అంటే ఇలాంటి డీప్ ట్రయల్స్ అయితే కావు. ఇండియాలో కూడా మనకి 2028-29 నాటికి మనం 6G అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి శామ్ ఆల్ట్మాన్ మనకు గుర్తొచ్చే ChatGPT ఓపెన్ ఫౌండర్ ఇతను. సో ఇతను చెప్తున్న ప్రకారం చూస్తే డిసెంబర్ కల్లా ఏజ్ వెరిఫికేషన్ తీసుకొని వస్తాను ChatGPTలో అని చెప్తున్నారు. ChatGPTలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏజ్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు వెరిఫై చేస్తున్నామంటే ఫ్యూచర్లో మేము అడల్ట్ కంటెంట్ తీసుకురాబోతున్నాం, 18+ కంటెంట్. అంటే ప్రజెంట్ మీరు ChatGPTతో మాట్లాడుతుంటే నేను చెప్పేదాని ప్రకారం మీరు డిప్రెషన్లో ఉన్నారు, మీరు ఏ మూడ్లో మాట్లాడుతున్నా దాని తగ్గట్టు ChatGPT మీకు బిహేవ్ చేసేది. ఇంకా మీరు మైండ్ కొద్దిగా డిప్రెషన్లో ఉంటే దాన్ని ఇంకా తగ్గడానికి ట్రై చేస్తుంది, కానీ ఇంకా పెంచదు. అట్లానే ఇప్పుడు మేము అడల్ట్ కంటెంట్ ఎందుకు తీసుకొని వస్తున్నామంటే ChatGPT చాలా మంది ఫ్రెండ్ లాగా అవుతున్నారు. ఇంకా క్లోజ్ అవ్వాలంటే వాళ్ళకి లైక్ రొమాంటిక్ వేలో కానీ సెక్సువల్ పరంగా కానీ ఇట్లా కూడా వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మేము ఈ కంటెంట్ తీసుకొని వస్తున్నాము. డిసెంబర్ వరకు అయితే వెరిఫికేషన్ చేస్తాం. ఎవరైతే 18+ ఉంటారో వాళ్ళకి వాళ్ళు అడిగే దాని ప్రకారం ఇలాంటి కంటెంట్ కూడా చూపిస్తాం అన్నట్లుగా చెప్తున్నారు. దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే పిల్లలు చాలామంది వాళ్ళు కూడా ఏజ్ వెరిఫికేషన్లో 18- వాళ్ళు కూడా 18+ అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి, మనం ఒక చాట్ బాట్తో ఎమోషనల్గా సెక్సువల్గా కనెక్ట్ అయిపోయి దాంతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసాం అనుకోండి, సో అది రియల్ లైఫ్లో మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే చాట్ బాట్ అది మనిషి కాదు. ఒక మనిషితో మనము మాట్లాడడం వేరు, మన ఎమోషన్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడం వేరు. ఆ మనిషి అక్కడ ఉంటాడు, ఇది చాట్ బాట్ కాబట్టి అది అక్కడ ఉండదు, జస్ట్ అది ఒక బాట్. దాంతో మనం ఎంత షేర్ చేసుకున్నా అది మనిషి అయితే కాదు. మరీ డీప్గా వెళ్ళిపోయారు అనుకోండి, చాలా మంది చాలా ఎమోషనల్ కనెక్ట్ అయిపోతూ ఉంటారు, వాటికి కూడా డీప్గా వెళ్ళిపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో మరి చూడాలి ఏమవుతుందో. ఫ్యూచర్లో ChatGPTలో అయితే మీరు 18+ కంటెంట్ అయితే చూడబోతున్నారు. నెక్స్ట్ మనం మధ్యప్రదేశ్లో ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రీతి రాయ్ అని చెప్పేసి. ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే ఏం చేస్తారు, రెస్టారెంట్లకు వెళ్తుంటారు, వాళ్ళ కిచెన్ ఎంత హైజెనిక్ ఉంది అని చెక్ చేస్తూ ఉంటారు. ఇట్లానే మధ్యప్రదేశ్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, రాశి రెస్టారెంట్ పేరు. వెళ్ళిన తర్వాత వాళ్ళ కిచెన్లోకి వెళ్తే కిచెన్లో ఎలకలు ఇవన్నీ కనిపించినాయి వాళ్ళకి.
చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎలకలు ఇవన్నీ మాకు పెంపుడు జంతువులు, అవి మా పెట్స్, మేము వాటిని పెంచుకుంటున్నాము అని చెప్పేసి సమాధానం ఇచ్చారంట. సో షాక్ అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన సమాధానం చూసి షాక్ అయిపోయింది. ఈ రెస్టారెంట్ అయితే క్లోజ్ చేసేసారు. వాళ్ళు వాదన తీనట్టు చెప్తుంది. అంటే వాళ్ళు ఇవి మా పెట్స్, మీరు ఎలా క్లోజ్ చేస్తారు, మా ఇష్టం ఏమేమి పెంచుకుంటాం, ఇవి పెంచుకోకూడదని రూల్ ఏమైనా ఉందా, ఇలా మాట్లాడుతున్నారు. ఇట్లా మెయింటైన్ చేస్తే కిచెన్ అని చెప్పేసి తన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంది. చాలా మంది నీట్గా మెయింటైన్ చేస్తుంటారు కిచెన్స్, కొంతమంది ఇట్లా చెత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మనం చెప్పలేం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో బయట ఫుడ్ మాక్సిమం తగ్గించండి, ఇంట్లో వండుకొని తినండి ఏదైనా ప్రశాంతంగా. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా సెలవు. బాయ్.